నన్ను క్షమించు ప్రమీళ. అత్తయ్య గారు, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? ఆవేశంలో నేను మాట్లాడిన మాటలు నేనెంత బాధ పెట్టుంటాయో నాకు తెలుసు. నీ గురించి తెలిసి కూడా నేనెందుకలా మాట్లాడానో నాకే అర్థం కావడం లేదు. నాకు దెయ్యం పట్టినట్టయింది. మీ అమ్మా నాన్నల్ని కూడా అవమానించి పంపించాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రమీళ. కోడలిగా కంటే నిన్ను నా కూతురుగానే భావిస్తాను. నువ్వు నాకెక్కడ దూరం అయిపోతావన్న భయంతో నేను అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడేశాను. మీ మనస్తత్వం నాకు తెలుసు అత్తయ్య గారు. నేనెప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. నేను ఇప్పటికీ మీ కోడలుగానే ఉంటాను. ఇదే నా ఇల్లు, మీరే నా వాళ్ళు, ఇదే నా కుటుంబం. నాకింతకు మించి వేరే ఏం అక్కర్లేదు. అమ్మయ్యా, ఒక పెద్ద తుఫాను అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. అవును బావగారు, సిస్టర్ కోపం తగ్గుతుందో లేదో అని ఒక్కటే టెన్షన్. నౌ ఐఎమ్ హ్యాపీ. సడన్ గా ఈవిడికేమైంది బ్రో, ఇలా మారిపోయింది? రాత్రికి రాత్రే జ్ఞానోదయం అయినట్లుంది. మీరందరూ కూడా చాలా డిస్టర్బ్ అయ్యారు. మీ అందరికీ కూడా సారీ. అయ్యో, ఇక మీద నా కోపం తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తాను. అందరిలో పబ్లిక్గా సారీ చెప్పిన తర్వాత నేను కూడా ఇంతమందిలో నీ మీద చెయ్యి చేసుకున్నందుకు సారీ. ఏంటండి మీరు?